APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. హాయ్ హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై షో. మన షోలో ప్రతిరోజు ఒక గెస్ట్ రావడం, వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం మనకి రెగ్యులర్గా జరిగేదే. అయితే ఈ క్రమంలోనే బెలన్ సంపత్ రాజు గారిని మనం ఇంటర్వ్యూ అడగడం జరిగింది. బట్ ఆయన చాలా బిజీగా ఉండి స్టూడియోకి రాలేని రాజా, నేను సినిమా సెట్లో ఉన్నాను, మీరే సెట్కి వచ్చేయమన్నారు. సో ఇక్కడ శర్వానంద్ గారి సినిమా షూటింగ్ నడుస్తుంది. నారీ నారీ నడుము మురారి పండక్కి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా సెట్లోనే మనకి సంపత్ రాజు గారు ఉన్నారు. బట్ ఇక్కడ చాలా క్యారీ వ్యాన్లు ఉన్నాయి. ఈ క్యారీ వ్యాన్లో సార్ ఎక్కడున్నారో కనుక్కొని మనం క్యారీ వ్యాన్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం రండి. అండ్ ఫైనల్గా సంపత్ రాజు గారి క్యారీ వ్యాన్ ఇక్కడ ఉంది. సార్ లోపల ఉన్నారు. సో మన కోసమే వెయిట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి సార్కు సంబంధించిన సినిమాల గురించి, అలాగే ఆయన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాము రండి. హాయ్ సార్, నమస్తే. నమస్తే. నమస్తే సార్, కొంతమంది యాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళు చాలా సినిమాలు చేస్తారు. బట్ ఆడియన్స్కి పరిచయం చేసేటప్పుడు పలానా సినిమా చేశారు, పలానా వాటితో నటించారు, ఇలా ఒక ఇంట్రడక్షన్ అవసరం. బట్ కొంతమంది ఉంటారు, చాలా తక్కువ సినిమాలు చేస్తారు, లేదా చాలా తక్కువ సంవత్సరాలు కనిపిస్తారు. ఆ ఇంపాక్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు, బట్ మీ ఇంపాక్ట్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది. నేను అందుకే మీకు ఎలాంటి గట్టి ఇంట్రో కానీ అట్లాంటివి ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ. అంటే ఎలా సార్ అంటే, ఒక ఆడియన్స్లో ఒక యాక్సెప్ట్నెస్ అనేది వస్తుంది. మా మనిషి, మాకు సంబంధించిన వ్యక్తి, ఆ రిలేటబుల్ థింగ్ అనేది మీకు చాలా త్వరగా వచ్చేసింది. మామూలుగా ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెద్ద స్టార్ సినిమాలో కనిపించాలి అని చెప్పి పరితపిస్తుంటారు. ఒక 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో అదృష్టం బాగుంటే పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తారు. బట్ మీ ఫస్ట్ మూవీ దమ్ము తెలుగులో, తర్వాత పంజా, తర్వాత మిర్చి, అంటే తెలుగులో బిగ్ స్టార్స్ ముగ్గురుతో ఫస్ట్ 3 సినిమాలు చేశారు. ఎలా పాసిబుల్ అయింది? అది నాకు తెలిసి అది రాసి ఉంటుంది అనుకుంటా నాకు. సో దమ్ వచ్చి నేను కన్ఫర్మ్ చేసేటప్పుడు నాకు అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా అని తెలియదు. ఎందుకంటే హీరో పేరు నేను అడగలే, వాళ్ళు చెప్పలే. ఓకే. బట్ నేను సరే కథ వింటానని చెప్పిన తర్వాత నేను జస్ట్ క్యారెక్టర్ విన్నాను. బోయపాటి గారు మాట్లాడారు నాతో. మాట్లాడిన తర్వాత బ్రీఫ్ ఇచ్చి ఇలా ఉంది సంపత్, మీరు చేయండి, బాగుంటుంది అని చెప్పారు. నేను తర్వాత అడిగాను హీరో ఎవరంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నారు. నేను అప్పుడు అనుకున్నా, సరే ఇది ఇంత సింపుల్గా చెప్పేశారు ఆయన యాక్చువల్లీ. బట్ నాకు తెలుసు అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే రీచ్, మళ్ళీ దాని ఒక స్కేల్ ఎలా ఉంటుంది. నేను ఎప్పుడు ఆ సినిమా స్టార్ట్ చేశాను, ఆ స్కేలు మళ్ళీ ఆ రేంజ్ చూసాను ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. సో అప్పుడే తెలుసు నాకు ఇది ఒక మంచి సినిమా అండ్ డెఫినెట్గా ఒక మాస్ సినిమా ఉంటుందని. అండ్ తర్వాత ఆ సినిమా అయిన తర్వాత నేను పంజా చేసేటప్పుడు నాకు విష్ణువర్ధన్ డైరెక్టర్ తెలుసు. కన్నడ మూవీస్ వల్ల విష్ణువర్ధన్ వచ్చి మన చెన్నై నుంచి తెలుసు నాకు. సో విష్ణువర్ధన్ డైరెక్టర్ చెప్తున్నా. సో అతను వచ్చి నాకు ఏం చెప్పారంటే, ఇది ఒక డిఫరెంట్ అయిన ఒక సినిమా ట్రై చేస్తున్నా, అటెంప్ట్ చేస్తున్నాను నేను. అండ్ నువ్వు చేయాలంటే నేను ఫస్ట్ మళ్ళీ అదే అడిగింది, ఎవరు హీరో అంటే పవన్ కళ్యాణ్. సరే ఓకే, రెడీ, చేద్దాం. బట్ నాకు తెలిసి నాకు రికగ్నిషన్ వచ్చింది మిర్చి తర్వాత. ఎందుకంటే మిర్చి ఒక ఫుల్ లెంత్ రోల్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఇంపాక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్ అది. అండ్ నాకు తెలిసి ఈక్వల్ స్క్రీన్ స్పేస్ కాకుండా ఈక్వల్ వెయిటేజ్ క్యారెక్టర్కి ఉన్న ఒక విలన్ ఉంటే యూజువలీ సినిమాకి అది ఒక పెద్ద బలం ఉంటుంది అండ్ ఒక పెద్ద ప్లస్ ఉంటుంది. అది నాకు దొరికి నేను అది చేశాను. అది ఇప్పుడు దాకా మీరు ఇంటర్వ్యూ చేసేదాకా ఇప్పుడు ఈ రోజు షూటింగ్లో ఉన్నా. అంటే యాక్చువల్గా ఇప్పుడు షూటింగ్లో ఉన్నారని మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. మీలాంటి ఒక పెద్ద నటుడు షూటింగ్ చేస్తున్నారంటే క్యారీ వ్యాన్లో కొంచెం మంచి ఆ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఏసీ రూమ్లో హ్యాపీగా ఉంటారు. మేము వచ్చేలేకే ఒక లుంగి కట్టుకొని, ఒక బనీన్ వేసుకొని, అచ్చ తెలుగు చెన్నై కాస్ట్యూమ్స్లో. అది నేను రిలాక్స్ ఎలా అవుతాను మళ్ళీ? మన ఇంట్లో ఎలా ఉంటాం అలాగే రిలాక్స్ అవ్వచ్చుగా. నేను ఇంట్లో ఇంకా షార్ట్స్ వేసుకొని, మీరు నన్ను ఇంట్లో వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంటే
నేను యాక్చువల్ నా ఇంటిని శుభ్రంగా కడిగి ఇదన్నీ నేనే చేసేసుకుంటా. వంట కూడా చేసుకుంటా. సార్ అంటే మీరు ఇందాక సినిమాలు చెప్పారు సార్, వాటి గురించి వస్తాను, ప్రస్తావనకు వస్తాను. దానికంటే ముందు మీ కెరీర్ విషయానికి వస్తే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు కూడా సినిమాలకు సంబంధించిన వాళ్ళు లేరు అని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. మీ అమ్మగారు చాలా అపోజ్ చేసేవాళ్ళు అని చెప్పేసి, అవన్నీ ఓకే. అంటే ఒక ట్రిగర్ పాయింట్ ఎక్కడో ఉంటుంది కదా సార్, ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి, సినిమాల్లో నటించాలని. ఒక సినిమా చూసినప్పుడు, ఒక హీరోని చూసినప్పుడు, ఒక ఆర్టిస్ట్ని చూసినప్పుడు ఆ ట్రిగర్ పాయింట్ మైండ్లో పడుద్ది. సంపత్ రాజుకి ఆ పాయింట్ ఎప్పుడు, ఏ వయసులో, ఎలా పడింది నాకు తెలిసి నాకు చాలా క్లియర్‌గా ఉంది ఆ ట్రిగ్గర్ పాయింట్ యాక్చువల్ నా మైండ్‌లో. సార్? ఆహ్, ఆ ట్రిగ్గర్ పాయింట్ వచ్చి ఒక సినిమా 'దీవార్' అని, అమితాబ్ బచ్చన్ సినిమా 'దీవార్' అని. హ్మ్. అండ్ అక్కడ ఒక ఎక్స్ట్రార్డినరీ ఒక సీన్ ఉంటుంది. చాలా చాలా హిట్ అయిన ఒక సినిమా, ఆఫ్ కోర్స్ అందరికి తెలుసు. అవునవును. అండ్ ఒక పర్టిక్యులర్ సీన్ బ్రదర్స్ మధ్య జరుగుతుంది. శశి కపూర్ మళ్ళీ అమితాబ్ బచ్చన్ ఆహ్, ఆహ్, అక్కడ ఒక కాన్ఫ్రంటేషన్ జరుగుతుంది. ఆ కాన్ఫ్రంటేషన్ టైంలో నీకెక్కడో నాకు వచ్చి ఒక స్పార్క్ అయింది నా లోపల. మేబీ ఆ ఇంపాక్ట్ ఆయన ఇచ్చారు నాకు. హ్మ్. ఆ సీన్ నాకు అలా ఇంపాక్ట్ అయింది. అది నేను చెప్పలేను. సార్. బట్ అక్కడెక్కడో నాకు నేను యాక్టర్ అవ్వాలి అని ఒక 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 స్పార్క్ వచ్చింది. హ్మ్. బట్ దాన్ని ఇంట్లో చెప్పడానికి నాకు చాలా భయం. ఎందుకంటే మా నాన్న ఓకే. బట్ మా అమ్మ వచ్చి అస్సలు ఒప్పుకోదని తెలుసు నాకు. హ్మ్. సో, ఆ స్పార్క్‌ని అలాగే లోపలే పెట్టుకొని హ్మ్. నడుస్తూ వెళ్ళా. బట్ స్కూల్‌లో వచ్చి నేను థియేటరు, చిన్న చిన్న ప్లేస్ అన్ని పార్టిసిపేట్ చేస్తే అది ఆహ్, ఆహ్, ఒక స్టేజ్‌లో ఒక అప్లాజ్ ఉంటుందిగా మీరు అవును. చేసేటప్పుడు. అవును. అది మీకింకా ఒక 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 బూస్టప్ ఇస్తుంది. బూస్ట్ ఇస్తుంది. హ్మ్. సో, అలాంటి ఒక దీంట్లో నేను అప్పుడు ష్యూర్ అయ్యాను. సరే, నేను కెరియర్ చూస్ చేసుకుంటే ఇది చేసుకుంటానని. సార్. బట్ నేను అది కెరియర్‌గా చూస్ చేసుకోలే అప్పుడు. హ్మ్. నేను అడ్వర్టైజింగ్ లోపల వెళ్ళిపోయాను. దాంట్లో ఒక 13, 14 ఇయర్స్ దాంట్లో పని చేసిన తర్వాత ఒకరోజు సినిమా వచ్చింది. ఇప్పుడు కళామ తల్లి అంటారు సార్. అంటే ఏ ఇండస్ట్రీ అయినా ఆ కళ ఒక మంచి నటుడిని వదిలిపెట్టదు. మీరు ఎటు వెళ్ళిపోయినా సరే లాగద్ది, తీసుకొచ్చుకుంటది. ఉండొచ్చు. ఆ అమ్మ అంటే ఒక తల్లి బిడ్డని ఎట్టయితే హక్కుని చేర్చుకుంటదో, ఇంత గొప్ప నటుడిని ఏ ఇండస్ట్రీ గాని, సినిమా వదులుకోలేదు కదా! మీరు అలాగే మళ్ళీ తిరిగొచ్చారు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. హ్మ్. అండ్ మామూలుగా ఎవరైనా 10th క్లాస్ పాస్ అయ్యారనుకోండి పిల్లలు, సైకిల్ కొనిస్తారు. లేకుంటే వాడికి ఏదైనా సినిమాకి తీసుకెళ్తారు. మంచి ఫుడ్ కొనిస్తారు. మీ ఫాదర్ ఏంది బీర్ పోపిచ్చారంట? ఎందుకంటే ఇప్పుడు అందరూ చేసేదేగా టీనేజ్‌లో కాలేజ్ ఎళ్తే ఫస్ట్ నేర్చుకున్నదే ఇలాంటిదే. హ్మ్. ఫ్రెండ్స్‌తో కలిసి. కొంచెంమంది ఉంటారు అది చేయరు హ్మ్. కాలేజెస్‌లో. బట్ ప్రిడామినెంట్‌లీ జనరల్‌గా చూస్తే పర్సెంటేజ్ ఇలాంటి సిగరెట్లు గాని, బియర్లు గాని ట్రై చేస్తారు. హ్మ్. మా నాన్నగారి లాజిక్ ఏముందంటే, "నువ్వు ఇది ఎలాగో చేస్తావు. నువ్వు దాన్ని బాధపడకుండా ఎక్కడో చోట్లో అలా దాచుకొని చేయాల్సిన నీకు ఇది అవసరం పడదు. హ్మ్. నేను నీకు ఆఫర్ చేస్తున్నా. హ్మ్. బట్ దీన్ని నువ్వు ఎలా కంట్రోల్‌లో చేస్తావు అది నీ మీద ఉంది. హ్మ్. నేను నీకు సలహాలు ఇవ్వచ్చు. నేను నీకు ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు. హ్మ్. బట్ దాన్ని నువ్వు నీ లైఫ్‌లో అప్లై చేసుకుంటే అది నీకు బాగుంటది. సో, నేను ఇప్పటి నుంచి నిన్ను ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటా. హ్మ్. అండ్ నువ్వు నాతో అన్నీ షేర్ చేయొచ్చు. అన్నీ మాట్లాడొచ్చు. సో, నువ్వు నెక్స్ట్ స్టేజ్‌లో నా జీవితంలో వచ్చావు అని చెప్పి నాకు బియర్ ఇస్తున్నారు. ఆ రోజు ఈవినింగ్ మా అమ్మ చెప్పింది, ఆహ్, జనరల్‌గా లైఫ్‌లో వచ్చి అందరూ బయటెళ్ళి చెడిపోతారు. హ్మ్. ఈ ఇంట్లో వచ్చి నాన్నొచ్చి తన బిడ్డల్ని అతన్నే చెడగొడుతున్నాడు. బట్ నాకు తెలిస్తే నన్నడిగితే ఈరోజు మీరు యాక్చువల్లీ నాకు ఒక ఎక్స్ట్రార్డినరీ ఒక ఎక్స్‌పీరియన్స్ దొరికిందప్పుడు. సార్. ఎందుకంటే నేను ఏది దాచిపెట్టలే హ్మ్. మా పేరెంట్స్‌తో. అండ్ నాకొచ్చి ఎక్కడైనా ఎళ్లి ఊరు వదిలేసి ఎక్కడైనా పార్టీ చేసుకోవాలి అలాంటి ఒక ఆహ్, మైండ్ సెట్ రాలే. సార్. ఎందుకంటే నాకు ఫ్రీడమ్ అంత ఉండింది. హ్మ్. సో, నేను ఆ ఫ్రీడమ్‌ని ఎప్పుడూ మిస్‌యూజ్ చేయలే. హ్మ్. నేను ఆ సేమ్ ఫ్రీడమ్‌ని నా కూతురికిచ్చా. సూపర్. అంతే. అండ్ అది నేను నేర్చుకున్న పెద్ద ఒక లెసన్ లైఫ్‌లో. మీరు నేర్చుకున్నది కాదు, మీ నాన్నగారు నేర్పించింది అది. అదే. నేర్పించింది నేను అంటే నేర్చుకున్నా. అంత గొప్ప ఫాదర్ దొరకడం అదృష్టం కదా! అవును. 100%. అండ్ మీ ఫస్ట్ మూవీకొచ్చేసరికి ఏదో కన్నడ సినిమాకి ఆడిషన్ ఇవ్వడానికి ఎళ్ళాను అని చెప్పి చెప్పారు. హ్మ్.
అండ్ ఆ టైంలో అంటే మీరు ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో చెప్పిందే నేను అడుగుతున్నాను. ఆ టైంలో డివోర్స్ కొంచెం అవును. ఇబ్బంది పడి కళ్ళంతా లోపలికెళ్ళిపోయి చాలా బాధపడుతున్నాను. వాళ్ళకి అలాంటి క్యారెక్టరే ఒక కావాల్సొచ్చింది. నాకు ఛాన్స్ 13, వచ్చింది. 14 కేజీస్ తగ్గాను నేనప్పుడు హ్మ్. ఈ ప్రాసెస్‌లో. సో సో, వాళ్ళు వెతుకుతున్న క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ కావాల్సని వెతుకుతున్నారాళ్ళు. సార్ అంటే ఇక్కడ నా క్వెషన్ ఏందంటే, మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్తూ మీ డివోర్స్ ప్రాసెస్ అనేది చాలా స్మూత్‌గా జరిగిపోయిందని చెప్పారనమాట. బట్ అలా వెయిట్ తగ్గిపోయి, కళ్ళు లోపలికెళ్ళిపోయి, ఫిజికల్‌గా అంత స్ట్రగుల్ అవుతున్నారు. మెంటల్‌గా కూడా స్ట్రగుల్ అవుతున్నారు. డివోర్స్ ఇష్యూ స్మూత్‌గా క్లోజ్ అయినప్పుడు మీరు దేనివల్ల అంతలా బాధపడ్డారు? నాకది వద్దని చెప్పి నేను దాన్ని నేను డివోర్స్ ఎలా హ్యాండిల్ చేయాలని తెలియకుండా నేను బాధపడింది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మీరు దాన్ని వెనక్కి చూస్తే నేనంత ఒక స్ట్రెయిన్ తీసుకొని నాకు భయం ఏముండిందంటే నాకు ఒక కూతురుంది. తనకు ఫ్యూచర్ ఏమవుద్ది? హ్మ్. తన ఇప్పుడు 15, 20 సంవత్సరాల తర్వాత అడిగే క్వెషన్స్‌కి ఎలా నేను దానికి దానికి ఆన్సర్స్ ఇస్తానని ఒక బాధ అప్పుడు ఉండింది. సార్. బట్ లేటర్ స్టేజెస్ అందుకే నేను అంత అంత దాన్ని చాలా పర్సనల్‌గా తీసుకున్నా. హ్మ్. అంత పర్సనల్‌గా తీసుకోవడానికి నాకు తెలిసి ఈరోజు మీరు అడిగితే అది అంత పర్సనల్‌గా తీసుకోవడానికి ఏంటి పెద్ద గొప్ప విషయం కాదు. ఓకే. యెస్, మనకి ఆహ్, మన సెపరేషన్ వచ్చి ఇద్దరు మనకి ఒకరికొకరు నచ్చలేదని లేదు. హ్మ్. మన 2 డిఫరెంట్ పీపుల్. మనకి మన డే టు డే లైఫ్‌లో హ్మ్, ఎన్నో ఒక సిట్యుయేషన్స్‌లో మనం కలిసి ఆలోచిస్తే ప్రాక్టికల్‌గా మనం వెళ్ళలేము. అప్పుడు ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ మీరు మీ మీ లైఫ్‌ని డైరెక్ట్ మీరు ఎలా కావాలో అలా వెళ్ళడం. అలా వెళ్ళిపోతే బెటరు. హ్మ్. హ్మ్. అది నేను ఈరోజు అందరికి చెప్తా. హ్మ్. ఎందుకంటే నేను మీరందరూ డివోర్స్ తీసుకోవాలని చెప్పట్లేదు. బట్ ఏం చెప్పేదంటే త్వరగా చిన్న వయసులో పెళ్లి చేసుకోకండి అని చెప్తా. సార్. ఎందుకంటే మెచ్యూరిటీ ఉండదు. సార్. ఇంకోటేంటే మీరు ఎప్పుడు 30, 35 సంవత్సరాలు వస్తారో హ్మ్. మీ థాట్ ప్రాసెస్ 20 చేంజ్ అవుతాయి. సంవత్సరాలు ఉన్నప్పుడు 35 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు ఉన్నది థాట్ ప్రాసెస్ మారుంటది. సార్. మీ అవుట్‌లుక్ మారుంటది. సో, ఒక ప్రాక్టికల్‌గా ఒక 5, 7 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండి లైఫ్ చూసి కొంచెం సార్. తర్వాత మీరు ఏదైనా ఒక పార్ట్నర్ చేసుకొని పెళ్లి చేసుకుంటే అది బెటర్ ఉంటుంది. నాట్ ఎట్ 21, 22, 23 అది చాలా చిన్న వయసు అది. చాలా ఇంటర్వ్యూలో దాచిపెట్టి చెప్పారు గానీ, ఆ పెళ్లి చేసుకుంది మీరే గదా! లవ్ మ్యారేజే గదా అది. లవ్ మ్యారేజ్ అని చెప్పలేను నేను. ఆఫ్‌కోర్స్ చూసాం మనం. హ్మ్. అండ్ మా బ్రదర్ ఆఫీస్‌లో పనిచేసే అవును. అమ్మ. అండ్ వాళ్ళు ఫార్మల్‌గా నేను ఇమ్మీడియేట్‌గా చెప్పాను. ఇది మనం పెళ్లి చేసుకోవాలంటే ఇమ్మీడియేట్‌గా మీ మీ మదర్, ఫాదర్‌ని నేను కలుస్తాను. మా మా అమ్మ, నాన్నని వచ్చి మీరు కలవండి అని చెప్పి ఫార్మల్‌గానే చేసాం. హ్మ్. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు చేసుకోవాలని డిసైడ్ అయిపోయాం. మళ్ళీ ఎందుకు తిరగడం? చేసుకోవచ్చుగా. అదే ప్రాక్టికల్‌గా చేసేది. బట్ నేను కొంచెం పొరపాటు పట్టాను. కొంచెం ఎర్లీ చేసేసుకున్నాం. సార్ అంటే యాక్చువల్‌గా ఒక 200 సినిమాలు చేసుంటారు సార్. హ్మ్. 200 సినిమాలు చేసిన నటునికి అంటే ఈరోజు మీరు చాలా రేరు. నాలాంటి ఒక వ్యక్తి మీ ముందు కూర్చొని మాట్లాడడం అంటే ఒక 10 మందికి దొరికే అవకాశం ఇది. సో, ఈ జర్నీలో నేను మీ విడాకులు ఎలా జరిగింది, ఇలాంటివన్నీ నేను మాట్లాడకూడదని ముందే ఫిక్స్ అయ్యాను. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఏమైందంటే, మీ జీవితం మొత్తం గూడా మీ పాప చుట్టూ తిరిగింది. అవును. సో, మీ పాపని మిమ్మల్ని కలిపి ఆ బాండింగ్ గురించి అడగాలంటే ఈ టాపిక్ తీసుకురావాల్సొస్తుంది. అందువల్లే ఇంకొక 2, 3 క్వెషన్స్ సార్. నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను. డివోర్స్ అయిపోయినాయి. పాపది నా బాధ్యత అన్నారు. మీరు అడిగే ముందు ఒకటి చెప్పేస్తా. సార్ డివోర్స్ వచ్చి క్రైమ్ కాదు. లేదు. సో, తప్పు. అడగొచ్చు. అంటే మీ జర్నీ ఉంది కదా సార్. మాకది ముఖ్యం గదా! కరెక్ట్. మీ కరెక్ట్. సక్సెస్ గాని, మీరు సాధించినయి గాని అది ముఖ్యం గదా! అంటే డివోర్స్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ల పాప మీ దగ్గరుంది. ఈరోజు పాపని వేరే లెవెల్‌లో ఆస్ట్రేలియాలోనో ఎక్కడో సెటిల్ చేశారు. ఈ మొత్తం ప్రయాణంలో మీ ఇద్దరి మధ్య ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భంలో చాలా ఎమోషనల్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగుంటది. ఇద్దరు బాధపడిందో, లేకపోతే ఒక బాధ నుంచి బయటకొచ్చి సంతోషం పొందిందో ఒక మూమెంట్ ఉంటది. హ్మ్. నా కూతురుతో నాకు ఇది గొప్ప మూమెంట్ రాజా అని మీరు చెప్పగలిగే మూమెంట్ ఏది? ఆహ్, ఓకే. నేను చెప్తా. ఇమ్మీడియేట్‌గా నా మైండ్‌లో వచ్చేది అంటే ఆహ్, మా అమ్మ చనిపోయింది. సార్. నేనెళ్తున్నా బెంగుళూరుకి. అండ్ ఇప్పుడు నా కూతురొచ్చి బోర్డింగ్ స్కూల్‌లో ఉంది.
సో నా ఫ్రెండ్స్కి ఏం చెప్పానంటే నేను మీరు తను హాస్టల్ నుంచి తీసుకొచ్చేయండి అండ్ కార్లో వచ్చేయండి, బట్ అమ్మమ్మ పోయిందని చెప్పకండి, చాలా సీరియస్గా ఉందని చెప్పండి నానమ్మ. అండ్ అక్కడ చాలా సీరియస్ అంటే తనకు ఒక అట్లీస్ట్ ప్రిపేర్ అవుతుంది అండ్ అక్కడ వస్తే కొంచెం ఈజీ ఉంటుందని. బట్ తనకి ఏమైందంటే అక్కడ వచ్చిన తర్వాత నానమ్మ లేదని తెలుసు, అక్కడ ఇంటికి వచ్చిన వెంటనే తెలిసిపోయింది అందరు జనాలు ఉన్నారు, బయట ఉన్నారు. తను ఏడ్చిన తర్వాత ఆ రోజు నాకేం చెప్పిందంటే, నాన్న నువ్వు చెప్పింది ఏంటి, నాకు లైఫ్లో అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పాలి, అది ఎంత కష్టమైనా నిజం చెప్తే నువ్వు దాన్ని ఫేస్ చేయగలవు అని చెప్పి నేర్చిచ్చావు. బట్ నువ్వు చేసింది ఏంటి, అబద్ధాలు చెప్పేమన్నావు నీ ఫ్రెండ్కి, నాకు చెప్పొచ్చుగా, అందరూ వెళ్ళాల్సిందే అని నువ్వు చెప్తూ ఉంటావు, ఒకరోజు అందరూ వెళ్తాం. సో అలా నాన్నమ్మ వెళ్ళింది, బట్ నువ్వు ఆ నిజం దాచిపెట్టి ఇలా సీరియస్గా ఉంది అలా చెప్పి తీసుకొచ్చింది నాకు నచ్చలే అనింది. సో ఆ రోజు నేను అతనితో ఒక మాట చెప్పాను, అవునా నేను చేసిన తప్పే, నన్ను క్షమించు, తప్పు అయిపోయింది, నేను మళ్ళీ ఇంకా చేయను ఇలాంటిది, బట్ నీతో నువ్వు చెప్పిన ఒక విషయం నుంచి నేను ఏదో నేర్చుకున్నాను ఈరోజు అని చెప్పి. సో మన చాలా క్లోజ్. అలా ఎంత సార్ పాప ఏజ్ అప్పుడు? 13. అంత 12-13. చాలా చాలా మెచ్యూర్డ్. ఇప్పుడు మీరు వచ్చే ముందు తను ఇంకొక ఇంటికి షిఫ్ట్ అయింది, అది వీడియో పెట్టింది నాకు. ఓకే, అది చూస్తూ కూర్చున్నాను సార్. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే సార్, మీకు ఫస్ట్ బ్రేక్ అంటే బిగ్ చాలా పెద్ద బ్రేక్ అంటే ఫస్ట్ సరోజ అనుకోవచ్చా? లే, సరోజ ఎలా సరోజ వచ్చి వెంకట్ ప్రభు డైరెక్టర్ సినిమాకి. వెంకట్ ప్రభు వచ్చి నా ఫస్ట్ తమిళ సినిమాలో నాకు బ్రదర్గా నటించాడు. ఓకే. సో మనం రోజు అక్కడ మీకు తెలుసుగా షూటింగ్లో తెల్లారితో 9 o'clock నుంచి సాయంత్రం 6 గంటల దాకా అన్ని షాట్స్లో మనం ఉన్నాం. అవునవును. సో కూర్చొని మాట్లాడేటప్పుడు ఎంతో కథలు మాట్లాడుకున్న వాళ్ళు. మనం వచ్చి రేపు సినిమా చేయాలంటే ఇలా చేయాలి అలా చేయాలి, నా ఎక్స్పీరియన్స్ అతని ఎక్స్పీరియన్స్, ఆయన వచ్చి ఒక లెజెండ్ ఫ్యామిలీ నుంచి వస్తాడు, సో ఆ స్టోరీస్ ఇది అది మాట్లాడి. బట్ సరోజ అప్పుడు మనకు మైండ్లో రాలే, అతనికి మైండ్లో రాలే. నాకు తెలిసి నాకు వచ్చిన ఒక బ్రేక్ ఏది అంటే తామరబర్ణి అనే ఒక సినిమా, విశాల్తో చేసిన సినిమా, మన హరి గారు డైరెక్ట్ చేసిన సినిమా. సింఘం అని చేశారుగా, ఆ డైరెక్టర్ చేసిన సినిమా, అది ఒక రికగ్నిషన్ ఇచ్చింది. బట్ సరోజ వచ్చి నన్ను నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళింది సినిమాలో. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, మీరు ఏమనుకుంటున్నారంటే నేను దమ్ముతో తెలుగులోకి వచ్చాను లేకపోతే మిర్చితో ఇక్కడ స్టార్డమ్ వచ్చింది అనుకుంటున్నారు. ఒక 90s కిడ్స్ అని చెప్పి ఒక బ్యాచ్ ఉంటుంది సార్, మీరందరూ వాళ్ళకి ఎక్కడ పరిచయం అదే సార్. సరోజ సినిమాలో నిఖితా గారి సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ 90s కిడ్స్ కి చాలా పర్సనల్. అవును 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 తెలుసు. సో మిమ్మల్ని అక్కడే చూసారు అందరూ. అవును అవును అవును, అది నేను ఒప్పుకుంటా సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.